అందరూ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. జై శ్రీరామ్. అందరూ కూర్చోవాలి, అందరూ కూడా కూర్చోవాలి. ఈ యొక్క కొద్దిగా అందరూ కూడా మాట్లాడడానికి చాలా మంది వక్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిటీ బలరాం ప్రభు స్వామీజీ కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నా. మైకు. జై శ్రీరామ్. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. జై శ్రీరామ్. సో గత వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి అందరూ కూడా తెలియజేసినట్టు ఉంటుంది. ఎవరైతే మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా కూర్చోవాలి. కార్యక్రమం వచ్చిన కార్యకర్తలందరూ దేవాలయం పట్ల హిందూ ఆచార పద్ధతుల పైన ఈ డిమాండ్ల గురించే ఎన్నో ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా ఈ యొక్క డిమాండ్లతోటి మనం ముందుకెళ్తున్నాం. ఇవన్నీ డిమాండ్లు ప్రభుత్వం కొనసాగించేంత వరకు, ఈ డిమాండ్లను పూర్తి చేసేంత వరకు కూడా మన ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఆగదు. కేవలం ఈ ఉద్యమము ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు ముందు కూడా ఆందోళనకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. దీనికి కూడా మన యొక్క అందరూ కూడా తన వంతు సహకారంగా అందరూ సహకారాలు అందించాలని ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ. జై శ్రీరామ్. ఏదైతే విపత్తులు ఉన్నాయో పరమ పవిత్రమైన మహత్పూర్ణమైన యొక్క మహాప్రసాదం ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్లీ చాలా ప్రసిద్ధిగాంచిన లడ్డు ప్రసాదం. లడ్డు అంటేనే యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహాప్రసాదం, ప్రభు ఆస్వాదించిన మహాప్రసాదం యాక్చువల్లీ దుర్లభంగా దొరుకుతుంది. అలాంటి పరం పావనమైన ప్రసాదాన్ని యాక్చువల్లీ ఈ దుష్టబుద్ధి గల ఈ యొక్క దుర్యోధన వంశ, కౌరవ వంశ, రావణ వంశ, హిరణ్యకశిపు వంశ లాంటి యొక్క అదములు యాక్చువల్లీ ఈ యొక్క మన మతాన్ని, మన పరం పవిత్రమైన దేశం యొక్క సంస్కారాన్ని, సంస్కృతిని వినాశం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలాగైనా కానీ శిక్షించి బంధించి వాళ్ళకు అందరికీ యాక్చువల్లీ ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో జీవులకు హృదయంలో ఉన్న స్వామి, పరమాత్మ రూపంలో చూసిన స్వామి దుష్టశక్తిని వినాశించి సాధువుని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో భగవంతుడు ఎల్లవేళలను సాధిస్తున్నాం. ఎవరైతే మన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారో, సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారో వాళ్ళు ఎల్లవేళగా భగవంతుడు వ్యవహారం చేసి ఆ యొక్క దుష్టశక్తిని వినాశం చేయాలని చెప్పి అతి తొందరలోనే అందరికీ ఆ స్వామివారి ప్రసాదాన్ని, పరం పావనమైన ప్రసాదం తిని యాక్చువల్లీ పొందుతామని యోగ్యత ఆ ప్రసాదంలో ఆ యొక్క స్వామివారి ప్రజలని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనందరికీ అందరు భక్తులు ఫాలోవర్స్ అందరికీ ఆనందాన్ని పంచాలని చెప్పి హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము వెంకటేశ్వర స్వామికి. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై. కరెక్ట్గా లేదని, ఆలయంలో వ్యవస్థ కరెక్ట్గా లేదని, ఆలయంలో ఈ లడ్డూ ప్రసాదంలో క్వాలిటీ తగ్గిందని గత 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు చాలామంది భక్తులు ఇస్తే కూడా ఎంత దారుణం జరిగిందో, జగన్ యొక్క ఆధ్వర్యంలో జరిగిన, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ దమనకాండ అనొచ్చు, అన్యాయం అనొచ్చు, హిందువుల పట్ల వివక్ష అనొచ్చు, ఏది ఏమైనా కానీ వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రసాదం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప అనుభూతి ఉండేది. కానీ హిందువుల యొక్క మనోభావాలను ఎంత దారుణంగా ఆడుతున్నారో మనం చూస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో అంతర్వేదిలో జరిగిన ఆ దేవాలయంపై దాడి గురించి మాట్లాడితే ఆ ప్రభుత్వ అధికారులే చాలా చిన్న చూపు చూశారు. రాముడి యొక్క తలను తీసుకెళ్తే కూడా ఇంకో విగ్రహం పెట్టిస్తానులే అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా రథాన్ని కూడా తగలబెట్టి ఆ రథానికి కూడా ఇంకొకటి చేపిస్తామని చెప్పేసి చాలా చిన్న చూపు చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్లిమిటెడ్
ఎవరైతే ఏడుకొండల స్వామి జోలికి వెళ్ళిండ్రో వాళ్ళ పరిస్థితి గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము, ఇక ముందు కూడా చూస్తాం. కానీ ఇది హిందువుల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. దేనికి కూడా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన రోజు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ లడ్డూ వ్యవహారంలో కూడా దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరి ప్రోద్బలంతో దీన్ని కలుషిత